హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలకంఠ మిమిక్రీ. మరి ఈరోజు మన టాపిక్ ఏంటంటే బాలకృష్ణ గారి వాయిస్. చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు ఇమిటేట్ చేస్తుంటారు. అసలు బాలకృష్ణ గారి వాయిస్ ఎలా ఉంటుంది, వారి వాయిస్ని ఎలా ఇమిటేట్ చేయొచ్చు, వారు ఎలా మాట్లాడతారు అనే ఈ చిన్న కొన్ని సూత్రాలు ఉన్నాయి. అవి కనుక మీరు నోటీస్ చేయగలిగితే ఇంకా ఈజీగా బాలయ్య బాబు గారి వాయిస్ ఇమిటేట్ చేయొచ్చు. జనరల్గా మిమిక్రీ ఆర్టిస్టులు మిమిక్రీ చేసేటప్పుడు బాలకృష్ణ గారు అనగానే హే హే ఓహో ఏమి కూడా చాలా మందిని చూసావు, కానీ దాని గురించి ఎక్కువగా మాకు తెలియదు, ఎరా ఎక్కువ మాట్లాడుతున్నావు, నాలిక కోసి పారేస్తా ఇలా అంటారు. అంటే వీళ్ళ వాయిస్తోనే బాలయ్య బాబు లాగా మాట్లాడడానికి ట్రై చేస్తుంటారు. జనరల్గా చాలామంది చేస్తుంటారు. మిమిక్రీ వచ్చినా రాకపోయినా కూడా నేను కూడా చూచాను, దానికి సంబంధించి చేస్తాము, ఏమనుకుంటున్నావో చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలని అనుకోకు ఇట్లా అనుకుంటా. అంటే బాలకృష్ణ గారి వాయిస్ని మాడ్యులేషన్ మేనేజ్ చేస్తుంటారు. అయితే వాయిస్ రావడానికి కొంచెం కష్టపడతారు. బాలకృష్ణ గారి వాయిస్ ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడతారు అంటే ఏదేమైనా సరే మరి చరిత్రలో నిలిచిపోయే సినిమాలు కొన్ని ఉన్నాయి. మరి నాన్నగారు చేసినటువంటి సినిమాలు పౌరాణికమైతేనేమి, జానపదమైతేనేమి, సాంఘికమైతేనేమి, ఏ సినిమా అయినా సరే ఆయన దానిలో ఒదిగిపోయి సినిమాను నటించేవారు నాన్నగారు. అలాగే మరి ఈ రోజుల్లో మరి మన సినిమాలు అన్నీ కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్లతో, వరుస సూపర్ హిట్లతో మనం వరుస విజయాలతో దూసుకుపోతున్నాం. ఎనీవే మరి నన్ను ఇంతగా అభిమానిస్తున్నటువంటి నా అభిమానులకు, నందమూరి అభిమానులకు, అలాగే అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే జనరల్గా ఇలా మాట్లాడతారు. సినిమాలో డైలాగ్స్ కొంచెం పవర్ఫుల్గా ఉంటాయి కదా. సినిమాలో డైలాగ్స్ అంటే ఉదయం వీరరాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా, మీ ఊరు వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా, నీ ఎమ్మ నుంచి కానీ నువ్వు రాయలసీమ గడ్డపై కనుంటే, నీ ఎబ్బ మొదతాడు కట్టుంటే, నీ మూతి మీద ఉంది మలిచిన మేసమే అయితే రాదా అంటే అలా ఉంటుంది. ఇంకా గట్టిగా చెప్తారు, మన టాప్లో వేసిపోద్ది కాదు. ఇక్కడ బయట వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చేస్తారు, ఏదో గొడవ జరిగిపోతుంది అనుకుంటాం. అట్లా బాలకృష్ణ గారి వాయిస్ ఏంటంటే ఫాస్ట్ ఫ్లో ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, బాలయ్య బాబు గారి వాయిస్ ఫాస్ట్ ఉంటుంది. ఒక గ్యాప్స్ ఉండవు. ఇక అంటే బయట మాట్లాడినప్పుడు గ్యాప్ ఇస్తారు. అది మరి చాలా సందర్భాల్లో మేము కూడా అనుకునే అందుకనే దానికి ఎలా ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన తప్ప వేరే ఆలోచనలు రావు. అంటే గ్యాప్ ఉంటుంది. కొంచెం ఆయన కన్ఫ్యూజ్ అయ్యి కంగారుగా కొంచెం అలా మాట్లాడుతూ ఉంటారు. సినిమాలో వచ్చేప్పటికి చెప్పాం కదా, ఫాస్ట్ ఉండదు. కుమారస్వామి, గోపాలస్వామి, నారాయణ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి అని ఒకరి తర్వాత ఒకరు 5 కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుంటే, ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడరా మా నాన్న, నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని, వస్తావా అంటే ఇట్లా ఉంటుంది. ఫాస్ట్ ఉంటుంది. అంటే ఎక్కడ కూడా స్పీడ్ ఇచ్చి స్లోగా మాట్లాడరు. ఒక వర్డ్ని, ఒక లైన్ని నేను ఈరోజు ఇక్కడికి వచ్చి మీతో వీడియో చేస్తున్నాను అన్నాను అనుకో, నార్మల్గా అయితే నేను ఈరోజు ఇక్కడికి వచ్చి వీడియో చేస్తున్నాను బాలయ్య బాబు గారి టిప్స్ ఆయన అనుకో, నేను ఈరోజు ఇక్కడికి వచ్చి వీడియో చేస్తున్నాను అంటే ఎంత స్పీడ్గా అయిపోయిందో చూడండి. నేను ఈరోజు ఇక్కడ మీ అందరికీ బాలయ్య బాబు గారి వీడియో చేస్తున్నాను. నేను ఇక్కడ మీ అందరి కోసం బాలకృష్ణ వీడియో చేస్తున్నాను అంటే ఫస్ట్ ఫట్నం కొట్టేస్తారు. అదొకటి. బయట మాట్లాడేటప్పుడు బాలకృష్ణ గారు బయట మాట్లాడేటప్పుడు ఏంటంటే ల్యాగ్స్ ఎందుకు వస్తాయంటే మర్చిపోతారు, ఒక విషయాన్ని మర్చిపోతారు. ఇప్పుడు ఏదైనా ఒక సినిమా గురించి చెప్తున్నప్పుడు ఆ సినిమాకు సంబంధించి ఏదైనా మర్చిపోయారు అనుకోండి. నేను చూసిన ఆ సినిమాలో బాగా నాకు నచ్చిన సినిమా చాలా ఉన్నాయి. అయితే ముఖ్యంగా మరి జయంత్ దర్శకత్వంలో వచ్చిన సినిమా లక్ష్మీ నరసింహ సినిమా. ఆ సినిమా చాలా మంచి, అది అసలు సూపర్. అది పాటలు కానీ సినిమా కానీ చాలా బాగున్నాయి. నాకు కూడా మంచి పేరు తెచ్చుకుంది. అంటే గుర్తు రానప్పుడు ల్యాగ్ తీస్తారు. ఆ రోజుల్లో మరి అట్లకే మరి మనకి అన్నప్పుడు గుర్తురాదు కదా. పాత తరపు కమెడియన్స్లో బాగా రాజబాబు అంటే గుర్తు రాగానే టక్మని వదులుతారు, పట్మని ఇలా ఇసిరేస్తారు బాల్. రాజబాబు. అలాగే మరి రేలంగి తర్వాత మరి ఇంకా పద్మనాభం ఇట్లా. అంటే మర్చిపోయినప్పుడు వచ్చే ల్యాగ్,
గుర్తు రాగానే తప్పని వదలాలి. ఇది బాలకృష్ణ గారిది. మీరు ఎవరైనా సరే బయట చేసేటప్పుడు కూడా కొంచెం ల్యాగ్ ఇచ్చి పట్మని వదలండి. గుర్తొచ్చింది అనగానే అప్పని వదలాలి. డైరెక్ట్గా మామూలుగా మాట్లాడేటప్పుడు డైలాగే కదా, దానిలో గ్యాప్ ఉండొద్దు అసలు. నన్ను చంపాలని చాలామంది చాలా ఏళ్ళ నుంచి కలలు కన్నారా, ఆ కోరిక ఉన్నవాడు ఎవడు ఈ భూమి మీద మిగలలేదు. అట్లా అంటే ఇక నన్ను చంపాలని చాలామంది చాలా ఏళ్ల నుంచి కలలు కన్నారు, ఆ కోరిక ఉన్నవాడు ఎవడు ఈ భూమి మీద పుట్టలేదు, అంత ఉంది డైలాగు. కానీ నా చెప్పాను కదా, చాలామంది చాలా ఏళ్ళ నుంచి కలలు కన్నారు, కానీ ఆ కోరిక ఉన్నవాడు ఎవడు ఈ భూమి మీద పుట్టలేదు అని ఉంటుంది. మళ్ళీ ఒక్కోసారి ఆయన డైలాగ్స్లో లాస్ట్లో సాగదీస్తారు, లాగిస్తారు. ఎవరైనా సరే ఎదురు తిరిగి మాట్లాడాలని చూస్తే కోసేస్తా, అది చంపేస్తా అని ఆ రాగం ఉంటుంది చూసారా లాస్ట్. అవి పర్టికులర్గా కొన్ని డైలాగ్స్కి, అంటే బాలకృష్ణ గారిని ఇమిటేట్ చేస్తున్నప్పుడు ఇవి నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ అనమాట. ఫస్ట్, గ్యాప్ లేకుండా స్పీడ్గా మాట్లాడేయడం. 2, బయట మాట్లాడేటప్పుడు ల్యాగ్ ఇస్తూ అది గుర్తొచ్చినప్పుడు టక్మని వదలటం. 3, ఈ లాస్ట్లో రాగాలు నరికేస్తా, తాట తీస్తా, ఈ నవ్వు ఉంటుంది, స్మైల్ ఉంటుంది ఆయన సినిమాలో, పాత సినిమాలో కూడా. నేను కూడా ఆ రకమేవని నీకు తెలుసుకున్నావా మంగమత అని కొంచెం ఫాస్ట్. పాత సినిమాల్లో కొంచెం వేరియేషన్ ఉంటుందండి. బాలకృష్ణ గారి పాత సినిమాలు చాలా బాగుంటుంది. వాయిస్ కొంచెం అదొక మంగమ్మ గారి మనవడు, అప్పట్లో అదొక డిఫరెంట్. ఇప్పుడు కొంచెం బేసు ఉంది. మళ్ళీ కొంచెం మధ్యలో కొన్ని సార్లు హస్కీ వస్తుంది. అన్నా 2 బాల్కనీ టికెట్లు కావాలి, అలా ఏది పైసా వసూల్లో కొంచెం హస్కీ లాగా వచ్చింది. కొన్ని అంటే బేసు అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఎనీవే బాలయ్య బాబు గారిది మాత్రం కొంచెం బాగా ఎనర్జెటిక్గా ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది గొంతు. మీరు డల్గా చెప్పొద్దు ఎప్పుడు, అదే మరి నాన్నగారు చేశారు మరి ఆ రోజుల్లో, అట్లా వద్దు. ఏదైనా సరే దానికి దాన్ని అసలు మనం ఆలోచించేది దాన్ని చూడాల్సిన అవసరమే లేదు. ఎంతోమంది మనం మాట్లాడతారు మన గురించి, డోంట్ కేర్. ఎవరి గురించి నేను సోషల్ మీడియా కామెంట్స్ గురించి వాటి గురించి అసలు నేను పట్టించుకోను. ఎవరికి కావాలా తిప్పిడే మనతో పెట్టుకుంటే ఎవడైనా సరే అట్లా. అది కొంచెం బేసు అట్లా పవర్ఫుల్గా ఉండాలి బాలబాబు అంటే. అది చూడండి, బాలకృష్ణ గారి వాయిస్ ఇమిటేట్ చేసినప్పుడు ఈ టిప్స్ అవి కొంచెం నేర్చుకుంటే ఏంటంటే కొంచెం ఈజీ అవుతుంది మిమిక్రీ నేర్చుకునే వాళ్ళకి. మామూలుగా ఏది పడితే అట్లా ఎట్లా పడితే అట్లా చేయకండి. బాలయ్య బాబు అనగానే నార్మల్గా చెయ్యొద్దు అసలు. చెబదు చబిలి చేసి దాదికు బాజీ నిలకట్ట మిమిక్రీ ఛానల్లో మేము వీడియోలు చూస్తాము, కానీ లైకులు చేయము. ఎందుకంటే మరి మాకు తెలుసు ఇవన్నీ కూడా మేము టిప్స్ అన్నీ నేర్చుకుని మేము ప్రాక్టీస్ చేసుకుంటాము. అది ఇట్లా వద్దు. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్ దున్నేసేయాలి, రెచ్చిపోవాలి, అంతే మరి. అది వీడియో నచ్చినైతే మాత్రం లైక్ చేసేయండి. అసలు చేసేయండి. ఫస్ట్ లైక్ చేసేస్తే ఏంటంటే నేను మిమిక్రీకి సంబంధించిన మొత్తం అన్నీ చెప్పేస్తా. అన్నీ అసలు A to Z ఎక్కడ దాచుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే లైక్ చేస్తే మన ఛానల్ పెరుగుతుంది. మన ఛానల్ ఎక్కువ వ్యూస్ వచ్చి ఎక్కువ కొంచెం మనం వృద్ధిలోకి వచ్చామనుకోండి, ఇంక మనం ఇంకా అదే పనిగా ఒకటి చెప్తుంటాం. రావట్లేదు, వ్యూస్ రావట్లేదు, ఎవడో షేర్లు చేయట్లేదు, లైకులు చేయట్లేదు అంటే మన సబ్జెక్ట్ ఏమైపోయిందంటే మిమిక్రీ సబ్జెక్ట్ కదా, దీన్ని అంత ఎక్కువ వెళ్ళట్లా. ఎవరి కాళ్ళు ఏంటంటే నేర్చుకునే సబ్జెక్ట్ కానేపటికి డల్ అయిపోతున్నారు. సో ఓకే, ఎనీవే ఏదో ఒక పాయింట్ అయితే ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇది ఇవాల్టి మన బాలయ్య బాబు గారి మిమిక్రీకి సంబంధించిన టిప్స్ అనమాట. నచ్చితే చెప్పండి, లైక్ చేసేయండి. ఉంటా మరి, బాయ్.